Just look at the traffic. Oh my god. We took a tree house. ఇప్పుడు మీకు అనిపిస్తుంది చూడండి, అదంతా మేమే తీసుకున్నాము. సో లెట్స్ గో ఫర్ బోట్ రైడ్. And also I think if you want to experience real wildlife better than zoo safari ke helte, it would be more better. గుడ్ మార్నింగ్ యూ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. సో మేము కూర్కి వెళ్తున్నాము. సో దిస్ టైమ్ ఇస్ నాట్ జస్ట్ మీ అండ్ ప్రతీక్, మాతో పాటు ఇంకో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. బేసిక్గా ప్రతీక్ ఫ్రెండ్, నాకు కూడా ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. వి జస్ట్ స్టార్టెడ్, ఇంకా ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇట్స్ షోయింగ్ 5 hours ఫ్రమ్ హియర్. సో లెట్స్ గో. ఐ గెస్ ఇట్ విల్ బి అ వెరీ రిలాక్సింగ్ వీకెండ్. సో అక్కడికి వెళ్ళాక మీకు మేము ఉండే ప్లేస్ ఏంటి, ఏం చేస్తున్నాము అంతా బ్లాగ్ చేస్తాను. సో లెట్స్ గో. లాంగ్ వీకెండ్ అని అనుకుంటా. ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అండ్ టోల్ జస్ట్ 300 meters ఉంది, అండ్ దానికి ఇంత ట్రాఫిక్ ఉంది. దిస్ ఎంటైర్ పార్ట్. అప్పటి నుంచి మేము ట్రాఫిక్ లోనే ఉన్నాం. ఐ డోంట్ నో ఇంకెంతసేపు పడుతుందో. జస్ట్ ఏంటి ఒక 300 meters కవర్ చేయడానికి. Just look at the traffic. Oh my god. So basically ఈ టోల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇట్ గెట్స్ కనెక్టెడ్ టు లాట్ ఆఫ్ అదర్ ప్లేసెస్ లైక్ మైసూర్, కూర్గ్, తమిళనాడు, కేరళ అండ్ ఆల్. సో అందుకే ముందు వాళ్ళందరూ ఇదే రూట్ లో వెళ్తున్నారు అండ్ ఫుల్ ట్రాఫిక్ అయిపోయి ఉంది ఇక్కడ. సో ఫైనలీ అయిపోయిన ట్రాఫిక్. ఇప్పుడు మేము టోల్ క్లియర్ చేసి ఇంకా హైవేకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే లంచ్ చేసినాము, మెక్డీలో వెళ్ళి తిన్నాం అనమాట. నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ వాస్ కాట్ అప్, సో వ్లాగ్ చేయలేదు. బట్ యా, వీ హ్యాడ్ అ లంచ్. అగైన్ వీ స్టార్టెడ్. ఇక్కడ నుంచి ఇంకొక ఐ డోంట్ నో, మేబీ 2.5 hours 2 hours అంట, 2 hours పడుతుంది అంట. సో విల్ గో. మధ్యలో ఇంక ఎక్కడైనా ఆగితే ఐ విల్ వ్లాగ్, లేకపోతే డైరెక్ట్ స్టే దగ్గర చూపిస్తాను. సో మేము ఈ రెసార్ట్లో ఉండే అనమాట. బేసికలీ వీ టుక్ అ ట్రీ హౌస్. ఇప్పుడు మీకు అనిపిస్తుంది చూడండి, అదంతా మేమే తీసుకున్నాము. సో ఇట్ వాస్ బేసిక్లీ అ డూప్లెక్స్. కింద ఒకరు ఉండొచ్చు, పైన ఇంకొకరు ఉండొచ్చు అనమాట. సో ఐ ఆల్సో షో యూ ఇన్సైడ్ హౌ ఇట్ లుక్స్. సో చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా పైన అండ్ కింద. సో వెన్ యూ గో ఇన్సైడ్, దిస్ ఇస్ ది ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఆ ఫ్యామిలీ ఉంటుండే అనమాట. అండ్ దెన్ యూ హ్యావ్ steps to go up. itla meer paiki velina tarvata there is another bed where other people can stay. So this is the bed that I was talking, and ikkada meeku vachesi bathroom unde, and this is the bed. And akkada straight ga velte adi balcony unde anamata for the first floor. And there was this cute little nook laga unde anamata where you can sit and enjoy. ఇది నెక్స్ట్ డే. నేను రాత్రి అసలు బ్లాగ్ చేయడానికి ఓపికనే లేకుండా ఎక్కువ. సో చిన్న క్లిప్స్ తీసినాను. ఇప్పుడు లేచిన మార్నింగ్. సో వీ విల్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఐ విల్ క్విక్లీ షో వాట్ ఇస్ దేర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. So this was our way to the breakfast area. It was not a buffet, but fixed menu unde. So they just come and serve you all those things. And this breakfast was included in the package. Manam edaithe room ki pay chestamo adi breakfast tho included ayi vachi. So we all got ready. So ఇప్పుడు we will go to Harangi backwaters. So అక్కడ boating and elephant camp కూడా ఉందంట. That is something we have to go and see. So we will go and we'll explore.
ఇక్కడ బోటింగ్ అది ఇది అని చెప్పారు కానీ బోటింగ్ లేదు, ఏం లేదు. ఇట్స్ జస్ట్ బ్యాక్ వాటర్స్, దెర్ ఇస్ నో హార్స్ రైడింగ్ ఎనీథింగ్ యాజ్ సచ్. బట్ యా, వ్యూ వైజ్ ఇట్స్ గుడ్ ఓన్లీ, ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. సో ఐ విల్ షో యూ గైస్ ఆల్సో ఎట్లుందో. మేము అక్కడ ఆపుకున్నాము వెహికల్. సో దాని తర్వాత మేము హారంగి ట్రీ పార్క్ అండ్ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళాము. సో అక్కడ లోపలికి మీరు వెళ్ళాలి అంటే వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మీరు మీ వెహికల్స్ని పార్క్ చేసుకుని దాని తర్వాత ఈ వ్యాన్ లాంటి దానికి పే చేస్తే ఆ వ్యాన్ మనల్ని తీసుకుపోయి ఒక పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. సో దిస్ వాజ్ ఎలిఫెంట్ ఫీడింగ్ ఏరియా. బట్ మేము వెళ్ళే వరకు ఆ ఫీడింగ్ ఏరియా ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయి ఉండే. సో మేము ఇక్కడ వెళ్ళి బోట్ రైడ్కి ఏదైతే ఉందో అది ఓపెన్ ఉండే, దానికి పే చేసాం. సో మేము 4 to 6 కాబట్టి ఇప్పుడు టైం 12:30 అవుతుంది. సో ఓన్లీ బోట్ రైడ్కి వచ్చినాం, నాట్ ఫర్ ఎలిఫెంట్ ఫీడింగ్ హ్యాస్ సచ్. సో లెట్స్ గో ఫర్ బోట్ రైడ్. ఇట్స్ 6K for 5 members. ఒకటే స్పీడ్ బోట్ అంట. లెట్స్ గో. ಸರ್ ಇದ್ರಲ್ಲಿ ನೀರಲ್ಲಿ ಬೇಡ ಆಗಿಲ್ಲ. ಬನಾನಾದಲ್ಲಿ ಒಂದ್ರಲ್ಲಿ ಮಾತ್ರ ನಾವು ಬೀಳಿಸ್ತೀವಿ. ಇದರಲ್ಲೂ ಮಾಡ್ತಾರಾ? ಅಲ್ಲಿ ಅಲ್ಲ ಬೋಟ್ ಹತ್ರ ಇಸ್ಕೊತೀವಿ. ఫుల్ చచ్చిపోయినాం. No, I wanted to throw water on Akka. Teddy, how was the boat ride? Very good. తడిచిపోయినావా నువ్వు? Yeah. ఓ అవునా? ఓ ముందు ఇంకెక్కువ ఉండొచ్చు. Not even saying hi. ఏదో ట్రీ హౌస్ లాగా ఉంది. సో ఇక్కడికి వచ్చినాం. ఓ టూ మచ్ జూమ్ ఇన్ అయ్యింది. యా, చల్లగా గాలి వస్తుంది. ఇక్కడే స్పీడ్ బోట్కి వెళ్ళినాం ఇందాక మేము. బాగుండే రైడ్. వాళ్ళు ఎవరు పడిపోయినారు ఏందాడా, కావాలని తోసేసినారేమో. ఓహో. దాని తర్వాత మేము లంచ్ చేయడానికి వెళ్ళాము. సో ఇన్ కూర్గ్ దిస్ పర్టిక్యులర్ రెస్టారెంట్ ఈస్ట్ ఎండ్ హోటల్ ఈజ్ వెరీ ఫేమస్. సో మీరు కూర్గ్ విజిట్ చేస్తే పక్కా ఈ రెస్టారెంట్కి వెళ్ళి విజిట్ చేసి తినండి, బికాస్ ఇట్స్ వర్త్ గోయింగ్ దేర్ అండ్ ట్రయింగ్ దేర్ ఫుడ్. I think it will rain. Look at the clouds అక్కడ. Oh my god. ఇప్పుడు వెదర్ చాలా మంచిగా అయిపోయింది. ఐ డోంట్ నో ఇఫ్ యు గైస్ కెన్ హియర్ మీ ఆర్ నాట్. లంచ్ తర్వాత ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము, బికాస్ వెదర్ చాలా ఎండగా ఇట్లుంది అని. బట్ ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయింది. బట్ డిసైడ్ అయ్యాం కదా ఐస్ క్రీమ్ తిందామని. సో ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాము. సో వీ విల్ గో బై ఐస్ క్రీమ్, దెన్ విల్ గో టు స్టే అండ్ చిల్, ప్రాబ్లీ ప్లే మొనోపోలీ ఆర్ సంథింగ్. విల్ కీప్ యూ గైస్ అప్డేటెడ్. బటర్స్కాచ్ అండ్ స్ట్రాబెరీ ఆ రెండు ఉన్నాయా? Butterscotch or strawberry? What are you taking? Butterscotch. What are you taking? Oh, అందరికి butterscotch ఏనా? ఓకే.
దాని తర్వాత మేము స్టేకి వచ్చేసాము. అప్పటికి వెదర్ చాలా చల్లగా అయిపోయింది. ఇంకా మేము ట్రీ హౌస్లో ఉంటుండే కాబట్టి ఇంకా చాలా చల్లగా అనిపించింది. దాని తర్వాత కొంచెం సేపట్లో వర్షం కూడా పడ్డది చాలా. సో మేము కొంచెం న్యాప్ తీసుకుని లేచి మోనోపోలీ ఆడినాం అందరం కలిసి, కొంతసేపు చిల్ చేసాము. మోనోపోలీ ఆడిన తర్వాత కిందికి వెళ్ళి వీ హ్యాడ్ అ డిన్నర్కి ఏం చేసామంటే అక్కడ ఫేమస్ ఏవైతే కొన్ని ఐటమ్స్ ఉంటాయో విచ్ ఈవెన్ ఐ డెంట్ టేస్ట్ ఎనీ టైమ్ బిఫోర్ అవన్నీ ఆర్డర్ చేసుకుని డిన్నర్ తిని దాంతో మళ్ళీ స్టేకి వెళ్ళి వీ ప్లేడ్ ఊనో కార్డ్స్ ఫర్ సమ్ టైమ్, వీ చిల్డ్ చాలా అండ్ దెన్ వీ వెంట్ అండ్ స్లెప్ట్. సో మేము మార్నింగ్ లేచినాము, బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం అనమాట. మీకు ప్రాపర్టీ చూపించడానికి టైం లేకుండే. సో ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ టైప్ ఉంది, నాట్ ఈవెన్ వాటర్ ఫాల్, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ కాల్ దట్ యాజ్ అ వాటర్ ఫాల్ ఆర్ నాట్. ఐ థాట్ ఐల్ క్విక్లీ షో యూ. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్లో, వీడియోస్లో చూసినామన్నమాట, కానీ ఇక్కడ చాలా తక్కువ ఉంది ఫ్లో. దిస్ ఈస్ ద ప్రాపర్టీ. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద వే అప్ టు గో. అట్లా వెళ్ళి మన ట్రీ హౌస్ ఫుల్ చెట్లలో ఇట్లా క్లోజ్ అయిపోయి ఉంది, బట్ అక్కడ ఎక్కడో ఉంటుంది మొత్తం మన ట్రీ హౌస్ పైన. దిస్ ఇస్ వాట్ వీ హ్యాడ్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ తిని మళ్ళీ మేము స్టేకి వెళ్ళే రూట్ చూపిస్తాము. సో మేము స్టేకి వెళ్ళాలి అంటే దిస్ ఇస్ ద వే. సో యూ హ్యావ్ టు క్లైమ్ ఆల్ దోస్ స్టేర్స్ పై వరకు వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ ఇన్ టు ద ట్రీ హౌస్ అనమాట. ఐ థాట్ ఐ విల్ షో యూ ఇన్ దిస్ క్లిప్ బికాస్ స్టార్టింగ్లో చూపెట్టలేదు. సో ఫ్రెష్ అప్ అయిపోయినాము. నవ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ క్యాన్ సౌండ్ ఇట్ లైక్ కొంచెం రీసౌండ్ అవుతున్నట్టు, బికాస్ నేను ఒక నుక్ టైప్ ఆఫ్ థింగ్ లాగా ఉందన్నమాట ఇక్కడ. సో మొత్తం క్లోజ్డ్ ఉంది అనమాట. సో చిన్న సీటింగ్ ఏరియా లాగా, సో అందుకే రీసౌండ్ వస్తాయి. ఐమ్ రియలీ సారీ. బట్ యా, ద ప్లాన్ ఇస్ దాట్ ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి మైసూర్కి వెళ్తున్నాము. మైసూర్లో ప్రాబ్లీ విల్ గో టు జూ. అపారెంట్లీ హ్యావ్ బీన్ టు మైసూర్ 2-3 times మేబీ, బట్ ఒకసారి కూడా నేను మైసూర్ జూకి వెళ్ళలే. ఇట్స్ క్వైట్ ఫేమస్ ఆల్సో. సో యా, వీఆర్ ప్లానింగ్ టు గో టు జూ టుడే. సో లెట్స్ గో. ఎట్లుంటుందో ఏమో. బై ద టైమ్ వీ రీచ్ విల్ బి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అనుకుంటా, బికాస్ ఇట్స్ ఆల్రెడీ 10:15 or something. బట్ యా, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. మీకు ఆల్రెడీ రూమ్ టూర్లో చూపించి ఉంటాను. ఇదిగోండి, ఇందాక నేను నొక్ టైప్స్ ఉందన్నారు కదా, ఇట్లా సో ప్రిటీ. బై ద వే మాకు బాల్కనీ కూడా ఉండే, నేను అది తీస్తున్నప్పుడు హోమ్ టూర్ టైప్ ఇప్పుడు చూపించాను లేదో కానీ యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అది కింద అక్కడే కూర్చొని మేము రోజు రాత్రి గేమ్స్ ఆడుతుండే, మోనోపలీ, ఊనో అండ్ ఆల్. అండ్ దిస్ ఈస్ ద వ్యూ. బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రీ హౌస్లో ఉండడం అనమాట. ఇట్స్ రియలీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ రియలీ నైస్. ఐ లైక్ ఇట్. నా వాడేసి almost reached. I guess this is the entrance. I don't know if you guys can see, but I guess weekend కాబట్టి full rush ఉంది. అగోండి అదే, that's the entrance there. ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. సో వీఆర్ సీయింగ్ వే టు పార్క్ అండ్ వే టు ఈట్. చూద్దాం if we can get any restaurant to eat as such. But for now తో I'll again show you the entrance. Yeah, వెహికల్ అడ్డంగా వచ్చింది. ఇదే అడ్డంగా ఉన్నాయి. బట్ యా, దట్స్ ది ఎంట్రన్స్. పార్కింగ్ ఎల్సిగతే డెడ్ ఎండ్ లో పార్కింగ్ అంట. ఏంటో ఓకే, వీఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్. వి విల్ లెట్ యూ నో గైస్. దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా మొత్తం. ఇక్కడ నుంచి మళ్ళీ మేము జూకి వెళ్ళాలంట. కొంచెం దూరమే ఉంది ఇక్కడ నుంచి జూ. అడుగు ఒకసారి. So we are taking an auto and going Zookinga because it's quite far. So ఇప్పుడే లంచ్ చేసినాం అనమాట. లంచ్ చేసి ఇంకా నవ్ వీఆర్ గోయింగ్
టు జూ బికాస్ ఇట్ వాస్ ఆల్రెడీ లంచ్ టైమ్ అనమాట. సో కొంచెం తింటే ఎనర్జీ వస్తుంది అని లంచ్ చేస్తాము. పరోటా అండ్ సమ్ చికెన్ కర్రీ వీ హ్యాడ్. బట్ యా, లెట్స్ గో నౌ. సో ఎంట్రీ టికెట్స్ పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ కూడా ఉంది. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ దాట్. బట్ మాకు 1.5 hour టైం చూపిస్తుంది. సో దట్స్ ద రీజన్ వీ డి నాట్ టేక్ దాట్. సో వీఆర్ గోయింగ్ బై వాక్. మెయిన్ రీజన్ ఏంటంటే 5:30కే క్లోజ్ అయిపోతే ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది. సో 1 hour వెయిట్ చేస్తే 4 కదా. సో ఇట్స్ నాట్ రియలీ అ గుడ్ ఐడియా టు వెయిట్ జస్ట్ లైక్ దాట్ ఫర్ 1 hour అని. సో ఈ ఒక మొత్తం నేనంటే ఇట్స్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్. You can see all this kind of birds here. మీరు రియో యానిమేటెడ్ మూవీ చూస్తే ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది. ఇవ్వండి సంథింగ్ లైక్ దిస్. देखो ऊपर एक तो छाया हुआ है, दिख रहा है? कहाँ? यहाँ देखो, यहाँ पे एक तो चल रहा है. कहाँ पे है भाई? वहाँ सीधा देखो, एकदम कॉर्नर में. यहाँ 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 देखो. There are 3 leopards. 1, 2, 3. Comment on if you can spot all of them. It's so near. Wow. Wow. Lion, let's go. I think this is lioness. Not lion. There is lion also here. All different type of monkeys tonight. Probably I'll just show you the gorilla ones. Okay, to be honest, there are a lot of videos that I've taken of all the animals as such. Kani anni pettalante doesn't make sense, so probably I'm gonna skip few and put some of them. And also I think if you want to experience real wildlife better than zoo safari kelte, it would be more better because they'll be in their natural habitat rather than being here. Idi naaku zoo kelina tarvata anpichindi anamata, but nevertheless we got to experience Mysore Zoo as such. So yeah, as I said, anni clips undavu, konni pedtanu konni teesestanu, but the entire zoo chudalante it will take a good 2.5-3 hours. So keep yourself hydrated if you guys want to go and visit and see everything together. Hyenas. You can see all these if you go this side. These are jackals. African elephant, but seems very old. Can it lose? This is another way where you can see all this. And chimpanzee already used them, but I'm not quite sure why it is saying again this side. Ane. Meat cat. Ayo. Karadi. This is the entire map just for your reference if you want to cover everything. Basically a route is like that where you can cover everything. There is anaconda here this side, but we are not allowed, not sure why, but yeah, you can see that also here. Next we are going to see these things. Deer antadi. Hippopotamus. There's a black jaguar also here. Wow. And spotted one is right there in the corner.
అప్పటితో నేను ఆస్ట్రేచ్ ఎంత పెద్దగా ఉంది. ఆస్ట్రేచ్ ఎగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత పెద్దగా ఉంది ఇది. ఫైనలీ జూ డన్. నౌ వి విల్ గో టు హోటల్ రూమ్, ఫ్రెష్ అప్ అవుతాము అండ్ విల్ చిల్ ఇన్ హోటల్ ఓన్లీ. గేమ్స్ ఆడదాం అంటున్నారు. సో ఐఎమ్ నాట్ క్వైట్ షూర్ ఎనర్జీ ఉందో లేదో ఫర్ ఎవ్రీ వన్ టు ప్లే గేమ్స్. బట్ చూద్దాం వాట్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ టు డూ. నా నీళ్ళపైన ఏదో అంటుకుంది, ఏమంటుకుందో ఏమో. ఎనీవేస్ ఓకే, సీ యూ లేటర్. సో జూ అయిపోయిన తర్వాత మేము చెకింగ్ చేసిన హోటల్లో చెక్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకుని ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం డిన్నర్కి? గుఫా. గుఫా. ఇట్స్ అ వెరీ ఫేమస్ ప్లేస్ హియర్ ఇట్ సిమ్స్. ప్రతీక్ చెప్తుండే హీ రియలీ లైక్స్ దట్ ప్లేస్ ఇట్ సిమ్స్. వి విల్ గో eat dinner. I'm probably coming crash anukunta because it's been a hectic day. So yeah, let's go. That's it for this video, guys. I hope you really enjoyed watching this. If you liked it, please do consider subscribing, like, comment and share. Until then, see you in the next video. Bye.